హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు చాలా బాగుంటారులేండి, నాకు తెలుసు. ఈరోజు సండే స్పెషల్ ఏం తిన్నారు మీరు ఇంట్లో? నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను. మనకి హైదరాబాద్ అంటే చికెన్ బిర్యానీ కదా గుర్తొస్తుంది. సో ఇలా చాలా టేస్టీగా కుదిరిందనమాట. మీకోసం రెసిపీ కూడా తెచ్చేసాను. రెగ్యులర్గా తినే చికెన్ బిర్యానీ కదా మాకు తెలుసు అనుకుంటున్నారు కదా, తెలియని వాళ్ళ కోసం. అలాగే ఇంకొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. మరి ఎలా చేసానో చూసేద్దామా. దీనికి ఫస్ట్ మసాలాలు రెడీ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ధనియాలు, దాంట్లో ఇలాచీలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో సాజీరా వేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. కొంచెం హెవీగా ఫ్రై అయినా కూడా బాగోద్దు, మసాలా అంతా మాడిపోతుంది కదా. దీంట్లో కొంచెం చెక్క కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోండి. అంటే మొత్తం ఏం వేయను నేను, జస్ట్ కొంచెం వేసుకుంటాను అంతే. అంటే ఇది కర్రీలోకి కూడా వస్తుందని చెప్పి ఎక్కువ చేశాను అనమాట పౌడరు. ఇదంతా ఇది తీసి పక్కన పెట్టిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈరోజు నేను చేసే క్వాంటిటీ వచ్చి 1 kg అనమాట. 1 kg చికెన్, 1 kg రైస్. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు ఇన్ని తీసుకున్నానంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా మీకు చూపించిన వాటికంటే ఎక్కువే ఉన్నాయి ఫ్రైడ్ ఆనియన్స్. ఎందుకో నాకు ఆ టేస్ట్ చాలా ఇష్టము. మంది రైస్లో వెళ్ళినప్పుడు కూడా ఓన్లీ ఆనియన్స్ మాత్రం తింటాను. సో అందుకని నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను, మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఈ చికెన్ ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి బిర్యానీ ఇప్పుడు కలిపి పెట్టుకోవాలి కదా మ్యారినేట్ కోసం. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, మనం నూరి పెట్టుకున్నాం కదా పౌడరు, మసాలా పౌడరు, అదే రీతిగా కారము. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాము. నేనైతే 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. చూసుకొని కలుపుకునేటప్పుడు చూడాలి. సాల్ట్ చూపించలేదు అని అంటారేమోనని సాల్ట్ కూడా చూపించాను. సాల్ట్ లేకుండా బిర్యానీ ఎలా వండుతుందని అనుకుంటారని. నెక్స్ట్ చికెన్ తీసుకున్నాను. ఇది 1 kg చికెన్ అనమాట. 1/2 లీటర్ పెరుగు ఫస్ట్ కొంచెం వేసుకున్నాను, మళ్ళీ తర్వాత సరిపోతే వేసుకోవచ్చు కదా. మరీ ఎక్కువ మనము పెరిగేసినప్పుడు ఎక్కువ వాటరీగా అయిపోతుంది. సో మళ్ళీ రైస్ కొంచెం మెత్తగా ఉడికిపోతుందని నేను తర్వాత పక్కన పెట్టుకున్నాను, కావాలంటే వేసుకోవచ్చని. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాను. కారప్పొడి కూడా చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాము, మళ్ళీ గరం మసాలా కూడా వేస్తున్నాము కదా. సో అది ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కంపల్సరీ కారప్పొడి చూసి వేసుకోండి, కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఈ పౌడర్ ఏమో నేను చేశాను కదా, ఇంట్లో చేసిన పౌడర్ అనమాట. తర్వాత నేను కారప్పొడి కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాను, మళ్ళీ గరం మసాలాలు కూడా వాడుతున్నాను కదా. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ బిర్యానీ మసాలా అనమాట. ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కదా, ఇది ఎందుకు అనుకుంటారు కానీ మనం కొంచెం హోటల్ స్టైల్ రావాలంటే, ఆ టేస్ట్ రావాలంటే బిర్యానీ మసాలా వేసుకుంటే వస్తుంది. ఇది కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎందుకంటే అది పెద్ద ఘాటుగా ఏమీ ఉండదు, జస్ట్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ కోసమే వేసుకుంటాము. మనం చేసుకున్న పౌడర్ మాత్రం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఘాట్ ఎక్కువ అయిపోతుంది. సో చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాంటిటీ మొత్తం గరం మసాలాలు ఇవన్నీ కూడా 1 kg చికెన్ కోసం అనమాట. 1 kg చికెన్ బిర్యానీ చేస్తున్నాము ఈరోజు. 1 kg చికెన్, 1 kg రైస్. నెక్స్ట్ నేను యాక్చువల్గా ఈ గిన్నెలోనే అనమాట నేను బిర్యానీ చేసేది. మనం ఎప్పుడైనా మ్యారినేట్ చేసుకోవాల్సింది ఏ గిన్నెలో అయితే కుక్ చేద్దామని అనుకుంటున్నామో ఆ గిన్నెలోనే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కానీ మీకు వేరే దాంట్లో చూపించాను, ఎందుకంటే క్లియర్గా వీడియో వస్తుందని చెప్పి నీట్గా. తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనం డైరెక్ట్ దాన్ని ఇంకా సిమ్లో పెట్టుకోవడమే. సో నెక్స్ట్ మనం బియ్యం కడుక్కోవాలి. 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 kg బాస్మతి నీట్గా వాష్ చేసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర, లవంగాలు, ఇలాచీలు, సాజీరా, మనం ఏవేవైతే మనం నార్మల్గా బాగా రైస్లో వేసుకుంటే అవన్నీ వేసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి, సో దట్ మనకి ఏమవుతుందంటే రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. మీరు తక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి, అన్నము దానికి స్పేస్ లేక సరిగా ఉడకక మెత్తగా అయిపోతుంది. బిర్యానీ అయితే చాలామంది చేస్తారు కానీ దాన్ని ఎలాగా వండడమో తెలియకుండా టేస్ట్ ఉన్నా కూడా అన్నం అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. మేజర్ ప్రాబ్లం వచ్చి అన్నం మెత్తగా అయిపోవడమే. సో అందుకని చూసి వాటర్ ఎక్కువ వేసుకోండి. ఇక్కడ మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం కదా,
ఈ చికెన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయిందో చూడండి. ఇప్పుడు సిమ్లో మనం చికెన్ పెట్టుకున్నాము, సేమ్ టైం రైస్ కూడా పెట్టుకున్నాము పక్కన. రెండు ఒకటేసారి పెట్టుకోవాలి, లేదంటుకోండి ఎక్కువ చికెన్ అనేది ఎక్కువ ఉడికిపోతుంది, లేకపోతే బియ్యం మెత్తగా అయిపోతాయి. సో మనం రెండు పెట్టుకోవాలి కంపల్సరీ ఒకటేసారి. చూడండి ఎట్ ఏ టైము చికెన్ ఉడికిపోయింది, మన రైస్ కూడా మనం రైస్ 50% ఉడికినప్పుడే వేసేసుకోవాలి. నేనైతే 50% ఉడకగానే వేసుకున్నాను, ఎందుకంటే నేను పెరుగు 1/2 లీటర్ తీసుకున్నాను కదా, తర్వాత మిగిలిన పెరుగు కూడా వేసేసుకున్నాను. సో దాంట్లో ఉన్న వాటర్ ఉంది కదా, ఇప్పుడు దాంట్లో ఉడికిపోతుంది అనమాట. మనం వేసే కొద్దిగా రైస్ కూడా ఉడికిపోతుంది. స్టార్టింగ్లో మటుకు 50% రైస్ ఉడికిపోయింది, పొంగొస్తుంది కదండి. పొంగొచ్చిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత రైస్ వేసుకోవాలి, అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఈ స్టేజ్లో మటుకు అన్నము మనం బియ్యం పెట్టిన తర్వాత అన్నం పొంగొచ్చిన తర్వాత ఆ ఉడికే స్టేజ్లోనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే అన్నం మెత్తగా అయిపోతే బిర్యానీ బాగోదు, టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే అన్నం ఆ బియ్యం అంతా వేసుకున్నాక కొంచెంగా వేసుకోండి. కొద్దిగా వేసుకున్న తర్వాత చూడండి అంత నీట్గా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, మనం కొంచెమేమో చికెన్ బిర్యానీలో వేసుకున్నాము, అలాగే ఇప్పుడు లాస్ట్లో మనం గార్నిష్ కోసము వేసుకున్నాం అనమాట. ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే నెయ్యి వేసుకున్నాము. ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే చెప్పడము, మనం ఎప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు నేను నిమ్మకాయలు చూపించలేదు. రెండు నిమ్మకాయలు తీసుకొని వాటిని మంచిగా జ్యూస్ తీసి దాంట్లో కలుపుకోండి, నిమ్మరసం. నేను అది చూపించడం మర్చిపోయాను, చూసారా. ఇప్పుడు దమ్ముకు పెట్టేశాను కదా, ఆల్మోస్ట్ 20 minutes పెట్టుకున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్, చాలా సూపర్గా కుదిరింది. నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అందుకనే మనం ఇంట్లోనే ట్రై చేసుకోవాలి. కొంచెం అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి మసాలాలు, ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. మనము బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాం కదా, అక్కడ హైజీనిక్గా చేయట్లేరని చెప్పి. ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. మనం ఇంట్లో కుక్ చేసినంత మంచిగా అంత నీట్గా బయట ఎవరు చెయ్యరు కదా. సో పిల్లలకి ఇంట్లో ఫుడ్ వండి పెట్టడం అలవాటు చేసామనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్లో ఫుడ్కి అలవాటు అయిపోతారు అనమాట. సో దట్ ఈ బిర్యానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.